తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అనేది మనం ఇప్పటివరకు భారతదేశ చరిత్రలో చూసుకుంటే కొన్ని వేల మంది జర్నలిస్టులు వచ్చేసి ఉంటారు. 2001కి ముందు వందల సంఖ్యలో ఉండి ఉంటారు. కానీ తెలంగాణ జర్నలిస్టులకు మాత్రమే ఒక చరిత్ర ఉంది. ఏ జర్నలిస్టులకు లేని చరిత్ర ఒకటి ఏంటంటే, స్వాతంత్రానికి పూర్వం స్వాతంత్రం కోసం పోరాడిన జర్నలిస్టులు కొందరు ఉండి ఉంటారు. ఆ తర్వాత 60 ఏళ్ల తర్వాత తెలంగాణ కోసం పోరాడిన జర్నలిస్టులు తెలంగాణ జర్నలిస్టుల ఫోరం నేతృత్వంలో పోరాడింది. సో ఈ క్రెడిట్ భారతదేశంలో అతి తక్కువ మంది జర్నలిస్టులకు వస్తుంది. స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళకి, తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళకి. స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక రాష్ట్రాలు ఏర్పడ్డాయి, కానీ ఏ రాష్ట్రంలో కూడా జర్నలిస్టులు కీలక పాత్ర పోషించగా మనకి ఎక్కడా చదవలేదు మనం. కానీ తెలంగాణ రాష్ట్రం కోసం 2001లో స్థాపించి 2014 వరకు తెలంగాణ వచ్చే వరకు క్రియాశీలకంగా పనిచేసిన తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం వాళ్లకు గుర్తింపుగా ఒక వేదిక ఉంది. అనేక యూనియన్లు ఉన్నాయి, మనం 5-6 యూనియన్లు ఉన్నాయో 10-12 యూనియన్లు ఉన్నాయో తెలియదు. ఆ యూనియన్లు లెక్క పెట్టే అవసరం లేదు, కానీ వాళ్ళు జర్నలిస్టుల సమస్యల కోసం పోరాడతారు. కానీ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం మాత్రం తెలంగాణ కోసం పోరాడింది, తెలంగాణ కోసం పోరాడుతూనే ఉంది, తెలంగాణ కోసం పోరాడవలసిన అవసరం కూడా ఉంది రాబోయే రోజుల్లో. తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా అయితే మనం అందరము తెలంగాణ అస్తిత్వం కోసం కొట్లాడినామో, ఇప్పుడు తెలంగాణ అస్తిత్వం కోసం కొట్లాడవలసిన అవసరం మరింత ఎక్కువగా ఉంది. ఎందుకంటే చాలామంది సామాజిక మాధ్యమాల్లో చూస్తూ ఉంటారు, ఫేస్బుక్లో కానీ, ఎక్స్లో కానీ, ఇన్స్టాలో కానీ, ఏ రకంగా మళ్ళొకసారి తెలంగాణ సంస్కృతి మీద, తెలంగాణ భాష మీద దాడి జరుగుతుంది. ఆ దాడిని ఏ రకంగా మనం ఎదుర్కోవాలనేది. తెలంగాణ కోసం మనం కొట్లాడినాం, తెలంగాణ వచ్చింది. కానీ మన చుట్టూ ఉన్న పరిస్థితులు, ఎవరైతే మన అస్తిత్వం మీద దాడి చేసినారో వాళ్ళు ఇప్పుడు మళ్ళొకసారి జడలు విప్పుతున్నారు. ఆ జడలు విప్పుతున్న వాళ్ళ జడలను కత్తిరించాలి. ఆ కత్తిరించిన నాడే ఈరోజు మనకు ఉంటుంది. ఎందుకంటే మన సినిమాను ఓర్చుకోలేకపోతున్నారు, మన భాషను ఓర్చుకోలేకపోతున్నారు, మన సాహిత్యాన్ని ఓర్చుకోలేకపోతున్నారు, మన పాటను ఓర్చుకోలేకపోతున్నారు. ఫోక్ సాంగ్స్ వస్తే ఫోక్ సాంగ్స్ మీద అడ్డమైన కామెంట్స్ ఏం చేసి ప్రతిసారి మన మీద దాడి చేస్తున్నారు. మన సినిమాలు ఏమైనా వస్తే ఆ సినిమాల మీద ప్రతిసారి దాడి చేస్తున్నారు. సినిమా పేరు కూడా మన భాషలో మనం పెట్టుకోలేకపోతున్నాం, మన యాసలో మనం పెట్టుకోలేని పరిస్థితి వచ్చింది. పాటలు కూడా మన భాషలో మనం మాట్లాడుకోలేకపోతున్నాం, మన యాసలో మనం పాటలు మాట్లాడుకోలేకపోతున్నాం. మన ఫోక్ సాంగ్స్ మీద సామాజిక మాధ్యమాలు జరుగుతున్న దాడి మీకు అందరికీ తెలిసిందే. మన భాష మీద జరుగుతున్న దాడి మనకందరికీ తెలిసిందే. మన సంస్కృతి, మన కట్టు బట్ట, మన ఆచారాల మీద జరుగుతున్న దాడి మనకందరికీ తెలిసిందే. కానీ తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఖచ్చితంగా మన ఉద్యమం ముగిసలేదు. మనం మొదలుపెట్టిన ఉద్యమం అయిపోలేదు, మనం మొదలుపెట్టిన ఉద్యమం ముందుంది. ఎందుకంటే అస్తిత్వం కోసం మనం గత 40-50 సంవత్సరాలు 60 సంవత్సరాలు కొట్లాడినాం. రాబోయే రోజుల్లో ఇంకా కొట్లాడవలసిన అవసరం ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా మనకు రెస్ట్ తీసుకునే అవకాశం మనల్ని వ్యతిరేకించే వాళ్ళు కానీ, మన తెలంగాణని వ్యతిరేకించే వాళ్ళు కానీ ఉండరు అని చెప్పేసి నేను అనుకుంటలేను. ఖచ్చితంగా ఈ తెలంగాణ జర్నలిస్టుల ఫోరం తరఫున ఉద్యమం కొనసాగవలసిందే. ఖచ్చితంగా తెలంగాణ జర్నలిస్టుల ఫోరం జర్నలిస్టుల సమస్యల మీద కొట్లాడుతందుకు జర్నలిస్టులు యూనియన్లు ఉన్నాయి, కానీ తెలంగాణ కోసం కొట్లాడుతందుకు తెలంగాణ జర్నలిస్టులు ఎప్పటికీ ఉండాలి, చిరకాలం ఉండాలి. లాంగ్ లివ్ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం. థ్యాంక్ యూ.